బార్ అసోసియేషన్ మెంబర్ సీనియర్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ జి విజయసాగర్ రెడ్డి గారు మరియు బార్ కౌన్సిల్ మెంబర్ గౌరవనీయులు శ్రీ ఉత్సవ జనార్దన్ గారు, ప్రెసిడెంట్ వరంగల్ బార్ అసోసియేషన్ గౌరవనీయులు శ్రీ సార్ తీసుకోబోయే క్లాస్ ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ఒక కళ. ఎట్లా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, క్రిమినల్ కేసులలో కానీ సివిల్ కేసులో కానీ. దాన్ని ఏంటంటే క్రిమినల్ కేసులలో మాకు సీనియర్ అడ్వకేట్స్ చెప్పేది, క్రిమినల్ కేసులలో ఇన్ పర్టికులర్ వాట్ టు ఆస్క్ అనే దానికంటే వాట్ నాట్ టు ఆస్క్, ఏది అడగవలనో దానికంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఏది అడగకూడదు, అది ఇంపార్టెన్స్ అన్నారు. వాట్ టు ఆస్క్ అంటే వాట్ నాట్ టు ఆస్క్ అనేది ఇంపార్టెన్స్ అన్నారు. లేకుంటే అది సూసైడల్ క్వశ్చన్స్ అయ్యి మనకే ఉంటా డిఫెన్స్ అడ్వకేట్ ఇబ్బంది అడ్వకేట్ నష్టపోతుంది. అందుకోసం సీనియర్ మోస్ట్ అడ్వకేట్ వాజ్ ఎన్రోల్డ్ ఇన్ ది ఇయర్ 1984. 84 అంటే దాదాపు 41 years. ఉత్సవ జనార్దన్ సార్ అయితే 78 he was enrolled as an advocate. Since then he has been practicing in our courts. ఉత్సవ జనార్దన్ సార్ ఇంకో 3 ఏళ్ళు అయితే 50 సంవత్సరాలు, హాఫ్ సెంచరీ అయిపోయింది సార్. మన దగ్గర సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని మనం వాళ్ళ యొక్క మార్గదర్శనంలో మనం నడవాలి, వాళ్ళ సేవలు కూడా మనం వినియోగించుకోవాలి, వాళ్ళని కోరాలి, మనం కూడా కోరాలి, మనం అడగాలి. జూనియర్స్, నేను కూడా నాకు 33 years సర్వీస్ అయినా, నేను 93, 92లో ఎన్రోల్ అయినా. 33 సంవత్సరాలు నేను ఇంకా చిన్నపిల్లగానే. ఎందుకంటే నేను 59 years అయినా కానీ లాలో ఏంటంటే నిత్య అభ్యాసం అన్నట్టు, స్టూడెంట్స్ అన్నట్టే నిత్య విద్యార్థులు. మనం అడ్వకేట్స్ నాకు ఏదో వచ్చి ఇదొచ్చు అని అనుకోకూడదు. వస్తే నిత్య విద్యార్థులు అన్నమాట. నేను ఎక్కువ మాట్లాడేది బాగుండదు. ముఖ్యంగా సార్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్, బోత్ బార్ అసోసియేషన్స్. రియల్లీ మీరు ఉండడము మాకు గర్వకారణం. బార్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ సెమినార్ అడగానే అంగీకరించి సుదీర్ఘకాలం నుంచి ఎప్పుడు కూడా క్లాసెస్కి సంబంధించి ప్రాక్టీస్లో వస్తున్నటువంటి ప్రాక్టికల్ సమస్యల మీద అవగాహన కల్పించడంలో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నటువంటి వాళ్ళలో సాగర్ అని ఒకరు, అలాగే హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సోదరుడు రమేష్, వరంగల్ బార్ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది జుడిషియల్ ఆఫీసర్స్ కూడా అంగీకరించేటువంటి అంశం. బికాస్ మోస్ట్ ఆఫ్ ద జుడిషియల్ ఆఫీసర్స్ who have been worked in Warangal has been learned more from the seniors of Warangal in civil side. That is the prestigious value of Warangal. And at the same time, in criminal side also, most of the seniors are icons of Telangana judiciary. And in that, one of the personality who has been emerged as a best tutor in criminal side is Sagar Anna. ఈ రోజు ఇస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి రియల్లీ నేను సాగరానికి సంబంధించినటువంటి క్లాస్ ఇంత ముందుకు విన్నాను సేమ్ టాపిక్ మీద. తర్వాత రీసెంట్గా ఐఏఎల్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటిది యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయ్యేటువంటిది. తను చెప్పేటువంటి తీరులో మీరు కూడా ఒక 5 నిమిషాలు అయితే వినబోతారు. చాలా స్పష్టంగా ద ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, వాట్ ఈస్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద డిఫెన్స్ కౌన్సిల్, వాట్ టు బి గెట్ ఫ్రమ్ ద witness, what we need we should get from the witness, what should be not needed should be omitted by the witness. So that is the stand which advocate should be taken. So how it will be made, what the situation, time
and the attitude of the witness. These all the things should be taken into purview when the defense counsel, as we defense counsel, doing cross examination. So on this perspective, I am very thankful to Sagarana to accepting, and I welcome, and it is very useful to all of you. Thank you one and all. Please reflect. And another thing is what personally I want to say one thing. ఇంత గౌరవప్రదమైన విలువ కలిగినటువంటి బార్ అసోసియేషన్ వారి సభ్యులుగా ఉన్నటువంటి మనందరం కూడా ఒక విలువలతో కూడినటువంటి క్రమశిక్షణను కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు హాల్లో మనం వ్యవహరిస్తున్నటువంటి తీరు, సీనియర్స్లో మనం ఉంటున్నటువంటి తీరును జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు మనల్ని. చాలా సమావేశాలలో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సీనియర్స్ వచ్చారు, కొంచెం వాళ్ళు కూర్చోవడానికి సీట్ ఇవ్వండి. సీనియర్స్ కొంత లేట్ వచ్చారు, జూనియర్స్ మనం ముందు వెళ్ళాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ మనకు సజెస్ట్ చేయాల్సినటువంటి తీరు, మీ సీనియర్స్ వచ్చారు వాళ్ళకి చైర్లు ఇవ్వండి అనేటువంటి రీతిలో చెప్పాల్సినటువంటి తీరు రావడం అనేది చాలా బాధాకరం. లెట్ అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యేటువంటి అంశం. మనం మన సీనియర్లను గౌరవించడం అంటే మనం తగ్గడం కాదు, మన గౌరవాన్ని పెంపొందించుకోవడం. ఇతరులకు మనం గౌరవిస్తే మన గౌరవం పెరుగుతుంది తప్ప మన గౌరవం తగ్గదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్స్ పట్ల మనం ఒక గౌరవప్రదమైనటువంటి రీతిలో ఉండేటువంటి తీరును అలవర్చుకోవాల్సిందిగా నేను జూనియర్ న్యాయవాదులకు విజ్ఞప్తి చేస్తూ క్లాసును కంటిన్యూ చేసే ముందు బార్ కౌన్సిల్ సభ్యులు జనార్దన్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి క్లాసు సమావేశం కాదు, క్లాస్కు మనం కోరగానే మన బార్ అసోసియేషన్లో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అయిన క్లాస్ నడవడం అనేది జరుగుతుంది. దీనికి ఈ సమావేశానికి హనుకొండ బార్ అసోసియేషన్ కమిషనర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యుగన్ గౌడ్ గారు మరియు విద్యాసాగర్ రెడ్డి గారు, ముఖ్యంగా నేను క్లాస్ ఏం చెప్పదలుచుకోలేదు, కానీ నా అనుభవం మాత్రం చెప్తాను. 2 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ లేదు నాకు. నేను 78లో ప్రాక్టీస్కి వచ్చాను. ఆ రోజులలో సీనియర్స్ చాలామంది ఉండేది. మేము 14 మంది మాత్రమే అడ్వకేట్లు వచ్చాం. ఇందులో 6 ఇప్పుడు ఉన్నాం. ప్రతి వాళ్ళందరూ వేరే పోయింది. కొందరు 5కి 1 పోయింది, కొందరు వేరే పోయింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈవెన్ కూడా చెప్పినట్టు ప్రతిసారి మనము విద్యార్థులమే, ఈరోజు రేపు కూడా మన విద్యార్థులమే. మనకు తెలియని సమస్యలు ఎన్నో ఉంటాయి. పోతూ ఈ యాక్ట్ మారుతుంది, తర్వాత థియరీ మారుతుంది, తర్వాత జడ్జిమెంట్స్ మారుతూ ఉంటాయి. దాని ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మేము విన్నప్పుడు సివిల్ అయితే గంటల తరబడి ఆర్గ్యుమెంట్ చెప్పేవారు. సీనియర్స్ గంటల తరబడి ఆర్గ్యుమెంట్ చెప్పేవారు. క్రిమినల్ అయితే పాపం ప్రకాష్ రావు గారు పాయింట్ టు ది ఆన్సర్ అన్నట్టు క్వశ్చన్ చాలా చిన్నగా ఉండేది. ఐఓన్ అయితే 4-5 ప్రశ్నలతో ప్రజెంట్ చేసేది. డాక్టర్ని అడగకపోయేది. ఆయన థియరీ మీద అంటే లా మీద బాగా కామెంట్ చేశారు. నేను ఒక కేసు మందమరి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది. ఒక ఎలుమతని చంపుతారు. దాంట్లో 14 మంది అక్యూజ్ ఉంటారు. కన్నా బ్రాహ్మణ్ ఏమనుకుంటాడు, A2కు నరసింహారెడ్డి ఉంటాడు, A3కి ఇంకా హైదరాబాద్ నుంచి అడ్వకేట్ వచ్చిన ఆయన ఉంటాడు. నేను A8కు ఉన్నాను. ఆ తర్వాత ఈ
A13 A14 భార్య భర్తలు సిక్కులు వాళ్ళకు మాత్రం బారిసాబని కరీంనగర్ జిల్లా అతను ఉంటాడు. ఎంత ఎమినెంట్ అంటే ఆ బారిసాబు ముక్కాలన్నమాట. వీళ్ళందరి క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఎక్కడైతే లోపు వచ్చిందో ఎక్కడైతే ఉమిడైందో ఆయన అది అడిగేవాడు. PW1 అన్నాభిరామన్ ఒక రోజులా వేసాడు, కానీ ఆయన లాస్ట్కు బారిసాబు అడిగిన ప్రశ్నలకు ఇవన్నీ సమాప్తం అయిపోయింది. అట్లే రాధాకృష్ణ గారు ఖమ్మం, ఆయన కూడా అట్లే చాలా లిమిటెడ్ పద్ధతిలో అడిగేవాడు. మన దగ్గర ప్రకాశ్రావు కానీ ఈ మన వెంకటేశ్వరరావు గారు కానీ చాలా వాళ్ళు వెంకటేశ్వరరావు గారు ఫ్యాక్ట్స్ మీద పోయేది బాగా, ప్రకాశ్రావు లా మీద పోయేది. రెండు కల్పించడం అనేది అందరికీ వర్తిస్తుంది. ఆ విధంగా చేసేవాళ్ళు క్రిమినల్ సైడ్లో. ముఖ్యంగా మనం అనేది ఏంటంటే పర్టికులర్ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ప్రతి రోజు మనం క్లాస్ అంటే కోర్టుకు వస్తేనే మనకి ఈ అవగాహన ఉంటుంది. ఏదో 4 రోజులకు ఒకసారి వచ్చి మన ఫైల్ని తీసుకుపోయి ఇంకో సీనియర్కి ఇచ్చి మనం ఏదో నేర్చుకుంటామంటే అది కాని పని, అది అనవసరం అనిపిస్తుంది. అప్పుడు డబ్బులు రావచ్చు, తాత్కాలికమే, లాంగ్ రన్లో రాదు. మనం సబ్జెక్ట్ దాంట్లో సివిల్ సైడ్ చూద్దాం. ఎవిడెన్స్, తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆల్ ఇంపార్టెంట్. తర్వాత మనం క్లాస్ ఎగ్జామ్ ఎట్లా చేయాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, తర్వాత వాన్ ఎవిడెన్స్ పెట్టుకొని చేయాలి. అదే క్రిమినల్ సైడ్లో మనకు సడన్గా అంటే వాడి 161 స్టేట్మెంట్ ఉంటుంది, కానీ అది లేకుండా కొన్ని ఎక్స్ట్రా చెప్పడం అనేది జరుగుతుంది. సత్యనారాయణ రాజు గారని ఇదే మందమరి కేసులో అసలు కేసు 50-50 ఉండేది. ఆయన 100% చేసిందని ప్రాసిక్యూషన్ సైడ్. ఎంత ఎమినెంట్ అంటే లేని దాన్ని ఏ పద్ధతిలో తీసుకురావాలనే పద్ధతిలో తీసుకొచ్చిండు ఆయన. చాలా గ్రేట్ ప్రాసిక్యూషన్ సైడ్. అటువంటి అడ్వకేట్ నేను చూడలేదు ప్రాసిక్యూషన్ సైడ్లో. అంత ఎమినెంట్, అంత పద్ధతులు తీసుకొచ్చేవాడు. కాబట్టి తప్పకుండా మనం అరే మనకి అలా కేసు లేదు కదా అని చెప్పి కోర్టు రాకుండా ఉండకూడదు. ఏదో ఒకటి ఒక కేసు కోర్టులో కూర్చోవాలి. సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అడిగే వాటికి మనం అవగాహన చేసుకోవాలి. మన దగ్గర ఉండేవాడి కేసుకున్న దానికి ఏమన్నా డిఫరెన్స్ ఉన్నదా, వ్యత్యాసం ఉన్నదా, ఏముంది కదా. ఒకతను నేను ప్రాసిక్యూషన్ సైడ్ నడిపాను. ఒకటి మన మైపాదు లక్ష్మీకాంతరావు గారు పీపీ వారిని నేను రిక్వెస్ట్ చేసి మరి ఇట్లా నేను ప్రాసిక్యూషన్ సైడ్ వస్తున్నా, నేను సిపిఎం వాళ్ళ తరఫు నుంచి చనిపోయిన అతను ఎంసీపీ అతను చంపబడ్డారు. ఎంసీపీ అని పాపం ఏమని అనేట ఆయనే సర్పంచ్ ఎంసీపీ. ఆయన ఆ రోజు నాడు లేవు, కానీ ఆయన ఏవన్గా పెట్టి కన్విక్షన్ తీయడం జరిగింది. అది ఎంత తర్వాత చాలా బాధపడ్డాం. నేనే పర్టికులర్గా బాధపడ్డా. ఎందుకు ఆయన చూపించింది ఏంటంటే ఆ విధంగా వచ్చింది. దాంట్లో కూడా లిటరేట్, ఇల్లిటరేట్, తర్వాత బాగా వెల్ నోన్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళను విట్నెస్లు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా అడగాలి, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అనే పద్ధతిలో కూడా చాలా ఆర్టిఫుల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు మన విజయసాగర్ గారు చెప్తారు. మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఈగల జీవన్ గౌడ్ గారు అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నా గురించి నా మీద అభిమానంతో చాలా చెప్పారు. కానీ నేను మీలో ఒకరిని. నేను సీనియర్ బై ఏజ్ అండ్ బై ప్రొఫెషన్, బట్ నాట్ బై హార్ట్. I am among you, and whatever I know about this subject, I would like to share with you. నాకు తెలిసిన చిన్న పరిజ్ఞానం ఏదైతుందో అది ఈరోజు మీతో నేను పాల్పంచుకోవాలని ఈ క్లాసు, ఈ సెషన్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు నాకు ఇవ్వబడ్డ అంశం ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్లో నేర్చుకోవాలి. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది
ఎక్కువ లిటరేచర్ లేదు దీని మీద. క్లాస్ ఎగ్జామినేషన్లో ఏ మెలకువలు పాటించాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అని చెప్పడానికి ఎక్కువ లిటరేచర్ లేదు. ఇది ఒక సబ్స్టాన్షియల్ లా లేదా ప్రొసీజర్ లా కూడా కాదు, బుక్కులలో దొరకడానికి. మరి ఎక్కడ దొరుకుతుందాయా? మరి ఇప్పటివరకు పైకి వచ్చిన వాళ్ళందరూ ఏ విధంగా పైకి వచ్చారు, మరి సీనియర్ అడ్వకేట్స్ ఎట్లా అయ్యారు, ఏ విధంగా ప్రాముఖ్యత సంతరించుకున్నారంటే ఒకటే ఒక సూత్రం. దీనికి ఎవరికైనా ఒకటే సూత్రం. ఒకటి ఏంటిదంటే సీనియర్ అడ్వకేట్స్ క్లాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు కోర్టులో ఉండి గమనించడం ఒకటే దీనికి సూత్రం. మా సీనియర్ మాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఈరోజు నేను కొత్తగా ఆఫీస్లో చేరినప్పుడు మా సీనియర్ ఏ వెంకటేశ్వరరావు గారిని అప్పుడు జిల్లాలో నెంబర్ 1 క్రిమినల్ ఉండేది. వారు నాకు చెప్పింది ఏంటంటే కోర్టుకు రావాలి, టైం లేకుంటే కారిడార్లలో, చెట్ల కిందలో, క్యాంటీన్లలో ఎక్కువ టైం గడపదు. గడపాలి, ఫ్రెండ్స్లో ఉండాలి, కానీ తక్కువ టైం గడపాలి. ఎక్కువ టైము నేను ఏదైనా కేసు నడుపుతున్నప్పుడు కోర్టులో ఉండి అబ్జర్వ్ చేయాలి. ఏ విట్నెస్ని ఏ విధంగా నేను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాను. ఒకవేళ నా కేసు లేనప్పుడు నాకు కేసులో కాదని మళ్ళీ మీరు ఇంటి వాటనో లేకుంటే సినిమా టాకీసో లేకుంటే రెస్టారెంట్లో పోవద్దు. వేరే సీనియర్ ఎవరైనా ఉంటే, అప్పుడు మా సార్ ఉన్నప్పుడు చాలా మంది సీనియర్ ఉండేది. వెంకటస్వామి రెడ్డి గారు ఉండేది, పిగిలి కేశవ రెడ్డి గారు ఉండేది, కౌశలా బే గారు ఉండేది, గంగా భద్రయ్య గారు ఉండేది, కృష్ణదేవన్ గారు ఉండేది, లక్ష్మణ్ రెడ్డి గారు ఉండేది, ఇంకా చాలా మంది ఉండేది. సో వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది ఒక విట్నెస్ని నేను ఏ విధంగా అడుగుతున్నాను, కౌశలా బే గారు ఏ విధంగా అడుగుతున్నారు, లేదా పిగిలి కేశవ రెడ్డి గారు ఏ విధంగా అడుగుతున్నారు, లేదా కృష్ణదేవన్ గారు ఏ విధంగా అడుగుతున్నారు, లేదా లక్ష్మణ్ గారు ఏ విధంగా అడుగుతున్నారు. ఈ వ్యత్యాసం అనేది మీకు అర్థమవుతుంది. మీకు తెలియకపోతే నన్ను అడిగి క్లారిఫై చేసుకుంటే మీకు ఇంకా సబ్జెక్ట్ అనేది మీకు బోధపడుతుందని చెప్పారు. అదే నేను మీకు చెప్తున్నాను. దయచేసి యువనాయకులు అందరూ ఈ విజ్ఞప్తి అనుకోండి. ఇది మీరు కూడా ఫాలో అయితే క్రాస్ ఎగ్జామినేషను చాలా పెద్ద విషయం కాదు, చాలా ఈజీగా వస్తుంది. ఎగ్జామినేషన్ సెషన్ ఈరోజు క్లాస్ కాదు, ఇది ఒక సెషన్ అనుకున్నాం. దీన్ని మనము 3 భాగాలుగా విభజించుకుంటే మనకు బోధపడడానికి చాలా సులభతరం అవుతుంది. 3 భాగాలు ఏంటంటే, ఫస్ట్ పార్ట్, మొదటి భాగం ఏంటంటే చట్టపరమైన అంశాలు, అంటే లీగల్ ఆస్పెక్ట్స్, చట్టపరమైన అంశాలు ఒకటో భాగం. రెండో భాగం ఏంటి? శక్తివంతమైన క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి సూత్రాలు, అంటే మెథడ్స్ అండ్ టిప్స్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్. మూడో భాగం ఏంటంటే, అది 2 భాగాల కంటే తీసిపోయింది ఏం కాదు, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, అంటే డూస్ అండ్ డు నాట్స్. క్లాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. సో ఈ 3 అంశాల మీద మనకు సరైన అవగాహన వస్తే మీరందరూ కూడా మంచి ఎఫెక్టివ్గా క్లాస్ ఎగ్జామ్ చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది ఒక రోజులో ఒక నెలలో ఒక సంవత్సరం వచ్చేది కాదు. ఇది నిరంతరంగా శ్రమించాలి. నిరంతరంగా సీనియర్ అడ్వకేట్స్ ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్లో క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు వీలు చూసుకొని కూర్చొని అబ్జర్వ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం 3 భాగాలు అంటున్నాం. ఒకటి చట్టపరమైన విషయాలు లేదా అంశాలు, రెండవది మెరుగుదలలు, క్లాస్ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా చేయాలంటే ఏ మెథడ్స్ అండ్ టిప్స్. మూడవది క్లాస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, కేసు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక న్యాయవాది ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మూడవ భాగం. మొదటి భాగంలో మనం చట్టపరమైన అంశాలలో మనం తీసుకుంటే సెక్షన్ 137 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ సెక్షన్ 143 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది
ఈ సెక్షన్ కింద చట్టపరంగా మనకి అవకాశం ఉంది. క్రాస్ ఎగ్జామిన్ చేయడం అనేది 137 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 143 భారతీయ సాక్ష్య అధినియం ఈ సెక్షన్ కింద ఉంది. ఈ సెక్షన్ ఏం చెప్తుందా అంటే కోర్టులో మీకు అందరికీ తెలుసు, సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా కూడా ఏ కోర్టు అయినా కూడా సాక్ష్యాధారాల ఆధారంగానే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా సాక్ష్యాధారాల ఆధారంగానే తీర్పులు ఇవ్వడం అనేది మనం సహజంగా చూస్తున్నాం. ఇప్పుడు సాక్ష్యం అంటే ఏంటిది? ఇంగ్లీష్లో ఎవిడెన్స్. మనం క్రాస్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకునే ముందు ఎవిడెన్స్ అంటే ఏంటిది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. వెరీ సింపుల్. ఎవిడెన్స్ అంటే ఆల్ స్టేట్మెంట్స్ which court permits or requires a witness to give evidence in the matter relating to facts of a case and including statements given electronically. ఈ 2024లో జూలై 1 నుంచి ఏదైతే అమెండ్మెంట్ ద్వారా భారతీయ నాగరిక సురక్ష CRPC రిప్లేస్డ్ బై భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో ఈ ఎవిడెన్స్ యాక్ట్లో అమెండ్మెంట్ అయిన 1 జూలై 24 నుంచి వచ్చిన యాక్ట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. చట్టబద్ధత కల్పించారు. ఈ అమెండ్మెంట్ రాకముందు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది సెకండరీ ఎవిడెన్స్ ఉండేది. సెకండరీ ఎవిడెన్స్ అంటే రెండవ శ్రేణి, మొదటి శ్రేణి సాక్ష్యం 1 జూలై 2024 కంటే పూర్వం. ఎప్పుడైతే 1 జూలై 2024 నుంచి అది భారతీయ సాక్ష్య అధినియం ఎవిడెన్స్ యాక్ట్ని రిప్లేస్ చేసి కొత్త యాక్ట్ వచ్చిందో అప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి ప్రైమరీ ఎవిడెన్స్ హోదా ఇచ్చారు. ప్రైమరీ ఎవిడెన్స్ అంటే మొదటి తరగతి అంటే ప్రాముఖ్యమైన ఎవిడెన్స్. సో ప్రైమరీ ఎవిడెన్స్ కింద ట్రీట్ చేశారు ఇప్పుడు. సో అందుకనే ఇప్పుడు అమెండ్మెంట్లో కూడా ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 2 ఆఫ్ BSA డిఫైన్స్ ఎవిడెన్స్, ద వర్డ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ అన్న పదాన్ని సెక్షన్ 3 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లేదా సెక్షన్ 2 BSA యాక్ట్ ఎవిడెన్స్ అన్న పదాన్ని నిర్వచించారు ఈ సెక్షన్ కింద. అందుకనే ఈ సెక్షన్ ఏమన్నారంటే ఆల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ స్టేట్మెంట్స్ గివెన్ ఎలక్ట్రానికల్లీ which court permits or requires a witness to make a statement before court in relation to matters definition of evidence. సో ఈ ఆధారంగా చూసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఇంతకుముందు చెప్పాను మీకు 137 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 143 భారతీయ సాక్ష్య అధినియంలో మనకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. అందులో ఏమన్నారంటే చీఫ్ ఎగ్జామినేషన్ మొదలు, నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, తర్వాత రీ ఎగ్జామినేషన్. సో ఈ మూడు కూడా 137 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 143 భారతీయ సాక్ష్య అధినియంలో పొందుపరచబడ్డాయి. సో చీఫ్ ఎగ్జామినేషన్ మొదలవుతుంది, దెన్ నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తదుపరి రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? క్రాస్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఎవరికి ఎప్పుడు కూడా అడ్వర్స్ పార్టీకి ఉంటుంది. అంటే ఇప్పుడు చీఫ్ ఎగ్జామినేషన్ ప్లేటివ్ సైడ్ లేదా క్రిమినల్ కేసు తీసుకుంటే ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి చీఫ్ ఎగ్జామినేషన్ విట్నెస్ని ప్రవేశపెడితే చీఫ్ ఎగ్జామినేషన్ ఎవరు చేస్తారు? సివిల్ సైడ్ అయితే ప్లేటివ్ సైడ్ నుంచి ప్రవేశపెడితే ప్లేటివ్ అడ్వకేట్ ఇప్పుడు 2001లో CPC కూడా అమెండ్మెంట్ అయింది కాబట్టి అప్పంచెల్లి చీఫ్ అప్డేట్ చేస్తున్నాం మనం. అంతకుముందు విట్నెస్ని కోర్టులోనే మనం చీఫ్ లీడ్ చేసేది 2001 కంటే ముందు. 2001 ఎప్పుడైతే CPC అమెండ్మెంట్ అయిందో అప్పుడు ఈ చీఫ్ ఎగ్జామినేషన్, చీఫ్ అఫిడవిట్ ఇన్ లీవ్ ఆఫ్ చీఫ్ ఎగ్జామినేషన్ మనం ఇప్పుడు పాటిస్తున్నాం. సో ఇప్పుడు ప్లేటివ్ సైడ్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అడ్వర్స్ పార్టీకి ఉంటుందని చెప్పాను. అంటే అడ్వర్స్ పార్టీ అంటే వ్యతిరేకంగా ఉన్న పార్టీకి ఉంటుంది. అంటే ప్లేటివ్ వైపు నుంచి సాక్షిని ప్రవేశపెడితే క్రాస్ ఎగ్జామిన్ చేసే అధికారము, హక్కు
వ్యతిరేకమైన పార్టీకి ఉంటుంది, అంటే డిఫెండెంట్ అడ్వకేట్కి ఉంటుంది. ప్లెయిన్టిఫ్ ఎవిడెన్స్ సైడ్ ఎవిడెన్స్ పెడితే డిఫెండెంట్కి ఉంటుంది. డిఫెండెంట్ సైడ్ కనుక ఏదైనా సాక్షిని ప్రవేశపెడితే ప్లెయిన్టిఫ్ అడ్వకేట్కి ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీకే క్రాస్ ఎగ్జామిన్ చేసే అవసరము, అధికారము, హక్కు ప్రత్యర్థి పార్టీకి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భంలో ఏ వైపు నుంచి అయితే పార్టీ తీసుకొస్తారో, విట్నెస్ని ప్రవేశపెడతారు, సాక్షిని ప్రవేశపెడతారో, వారు తన విట్నెస్ని తానే క్రాస్ ఎగ్జామిన్ చేసే అధికారం ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఉంది. అది ఎప్పుడు అంటే, సపోజ్ ప్లేంటిఫ్ సైడ్ ఒక విట్నెస్ని తీసుకొస్తారు, PW2, PW1, PW1 కాదు 2, 3, 4 ఏమని తీసుకొస్తాడు? ఈ సాక్షి నా వైపు చెప్తాడు సాక్ష్యం అని ఒక గుడ్డి నమ్మకంతో తీసుకొస్తాడు. ఏ కారణం చేతనన్నా ఆ సాక్షి ఏం చేస్తాడు? ఎవరైతే సాక్షిగా పిలుస్తారో కోర్టుకి, తన ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడు. ఏదైనా కారణం కావచ్చు, డబ్బులు ఇచ్చి కొనడం వల్ల కావచ్చు, లేదా కన్ఫ్యూజన్లో చెప్పడం జరగవచ్చు, లేదా ప్రత్యర్థి పార్టీ అతని మీద వేరే కారణాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుండొచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు సెక్షన్ 154 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 154 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద, సెక్షన్ 158 భారతీయ సాక్ష్యాధినియం సెక్షన్ కింద ఏ పార్టీ అయితే సాక్షిని కోర్టుకు పిలుస్తాడో అతను తన ఇంట్రెస్ట్కి విరుద్ధంగా సాక్ష్యం చెప్పినప్పుడు తాను క్రాస్ ఎగ్జామిన్ చేసే అధికారం తనకే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ హాస్టైల్ డిక్లేర్ చేయాలి. అంటే జడ్జి గారికి చెప్పాలి. ఏమని? సివిల్ కేసు అయితే, సార్ నేను నా వైపు సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చాను, కానీ కొన్ని కారణాల వల్ల నా కేసు వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పాడు, కాబట్టి నాకు ఈ సాక్షిని హాస్టైల్ విట్నెస్గా డిక్లేర్ చేసే పర్మిషన్ నాకు ఇవ్వండి అని కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నాక అప్పుడు 154 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 158 భారతీయ సాక్ష్య అధినియం కింద తన విట్నెస్ తానే క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. లేదంటే మామూలు పరిస్థితులలో ఇంతకుముందు చెప్పినట్టు 137 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద, 143 భారతీయ సాక్ష్య అధినియం కింద అడ్వర్స్ పార్టీకే క్రాస్ ఎగ్జామిన్ చేసే అవసరము, అధికారము, హక్కు ఉంటుంది. కాకపోతే ఇది ఒక స్పెషల్ సర్కమ్స్టాన్స్ అన్నట్టు. ఎప్పుడంటే తను తెచ్చిన విట్నెస్ తన కేసుకే విరుద్ధంగా సాక్ష్యం చెప్పినప్పుడు మాత్రం 154 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద, 158 భారతీయ సాక్ష్య అధినియం కింద హాస్టైల్ డిక్లేర్ చేసి కోర్టు పర్మిషన్ తీసుకొని క్రాస్ ఎగ్జామిన్ ఏ పార్టీ అయితే సాక్షిని కోర్టుకు పిలుస్తాడో ఆ పార్టీ సంబంధించిన అడ్వకేటు ఆ సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు. మీరు చట్టపరమైన అంశాలు చెప్పినప్పుడు 137 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 143 భారతీయ సాక్ష్య అధినియం, 154 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 158 భారతీయ సాక్ష్య అధినియం, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ క్రాస్ ఎగ్జామిన్ సంబంధించిన చట్టపరమైన అంశాలలో ముఖ్యమైన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 136. సెక్షన్ 136 విశిష్టమైన అధికారం. సెక్షన్ 136 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కోర్టుకున్న విశిష్టమైన అధికారం. ఏం అధికారం ఇది అంటే, ఎలాంటి ఎవిడెన్స్ కోర్టులో పడాలనో లేదా పడకూడదో నిర్ణయించే అధికారం జడ్జికి ఇచ్చే అధికారమే ఈ 136 సెక్షన్. 136 సెక్షన్ కింద ఇట్ ఈస్ పవర్ ఆఫ్ ది జడ్జ్ టు డిసైడ్ ది అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్ లెడ్ బై ది పార్టీస్ టు ది ప్రొసీడింగ్స్. అంటే కేసులో సివిల్ కేసు కానివ్వండి, క్రిమినల్ కేసు కానివ్వండి, సాక్షులను ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి సాక్ష్యము చట్టపరంగా ఆమోదయోగ్యమైనది,
చట్టపరంగా రికార్డు మీద తీసుకోబడడానికి అర్హత ఉన్నది లేదా చట్టబద్ధంగా నిరాకరించడం నిర్ణయించే అధికారము జడ్జి ఇచ్చే అధికారం 136 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మీరంటే, ఇవన్నీ తెలిస్తే మీరు రేపొద్దున ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అంటే చట్టబద్ధంగా తీసుకోకూడని సాక్ష్యం ఎవరైనా ప్రవేశపెట్టినప్పుడు మీరు ఆబ్జెక్ట్ చేయడానికి మీరు జడ్జి గారిని అడగడానికి మీకు వీలుంటుంది. సార్ ఇది మీకున్న అధికారం 136 కింద మీకు అధికారం ఉంది, ఈ ఎవిడెన్స్ ఈ పార్టీ ఎవిడెన్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో అది పలానా సెక్షన్ కింద పలానా దాని కింద చట్ట వ్యతిరేకము, అది మీరు తీసుకోకూడదు సార్ అని చెప్పి మనం జడ్జి గారిని అడగవచ్చు. సో అందుకు మీకు చెప్తున్నాను, క్రాస్ ఎగ్జామినేషన్లో ఇది కూడా ఒక అంతర్భాగం. క్రాస్ ఎగ్జామినేషన్లో ఇది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకనే మీకు 136 ఎవిడెన్స్ యాక్ట్ నుంచి చెప్తున్నాను. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది 141 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. 141 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, చీఫ్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా క్రిమినల్ కేసులలో చీఫ్ ఎగ్జామినేషన్ సందర్భంగా లీడింగ్ క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు. చట్టపరంగా చీఫ్ ఎగ్జామినేషన్లో భాగంగా సాక్షిని లీడింగ్ క్వశ్చన్స్ మనం అడగకూడదు. ముఖ్యంగా క్రిమినల్ కేసులలో, సివిల్ కేసులో కూడా అడగకూడదు. అట్లా అని చెప్పి సివిల్ కేసులో అడగడానికి మీరు పొరపాటున అట్లా అనుకోకండి. సార్ ఒక క్రిమినల్ కేసు అన్నాడు కాబట్టి సివిల్ కేసులో అడగొచ్చాను కదా, సివిల్ కేసులో కూడా అడగడానికి వీల్లేదు. ముఖ్యంగా క్రిమినల్ కేసులో అసలుకే అడగడానికి వీల్లేదు. లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటిది మరి మీకు అనుమానం రావాలి కదా. లీడింగ్ క్వశ్చన్ అంటే ఏంటిదంటే ఏ సమాధానం అయితే రాబట్టాలనుకుంటున్నాడో ఆ సమాధానాన్ని సాక్షి నోట్లో పెట్టడం. మనం అంటే సాక్షికి మనం సూచించడం అన్నమాట. డైరెక్ట్గా నువ్వు మర్డర్ చూసినావు కదా అంటే లీడింగ్ క్వశ్చన్, నువ్వు ఏం చూసినావు బాబు అంటే లీడింగ్ క్వశ్చన్ కాదు. నువ్వు పట్టుకున్నావు కదా అని మర్డర్ చేసినప్పుడు అంటే లీడింగ్ క్వశ్చన్. మర్డర్ చేసినప్పుడు నీ రియాక్షన్ ఏంటి, నువ్వు ఏం చేసినావు అని అడగడం లీడింగ్ క్వశ్చన్ కాదు. సో సమాధానం ఏ సమాధానం అయితే ఆశిస్తాడో అడిగే వ్యక్తి, అడిగే అడ్వకేట్, ఆ సమాధానాన్ని సాక్షి నోట్లో పెట్టడం అన్నమాట. సో ఇది లీడింగ్ క్వశ్చన్. సో 141 ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే చీఫ్ ఎగ్జామినేషన్ సందర్భంగా లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు. దెన్ నెక్స్ట్ 143, ఇది 141కి విరుద్ధం. 143 ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా లీడింగ్ క్వశ్చన్స్ అడగవచ్చు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సందర్భంలో లీడింగ్ క్వశ్చన్స్ ఒకటి కాదు 100 అడగవచ్చు. సో ఇప్పుడు ఏదైతే చీఫ్ ఎగ్జామినేషన్లో లీడింగ్ క్వశ్చన్ అడగకూడదని 141 చెప్తున్న దానికి ఇది విరుద్ధం. ఇది ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంలో మీరు లీడింగ్ క్వశ్చన్స్ అడగవచ్చు, చీఫ్లో అడగకూడదు. సో ఆమె క్లియర్. మీకు ఏమన్నా క్లారిటీ లేకుంటే దయచేసి మీరు మళ్ళీ చేయలేపండి, నేను అడుగుతాను. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో క్రాస్ 143 ఏం చెప్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ మీరు అడగవచ్చు. సో ఇది అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక కేసు నడుపుతున్నప్పుడు ప్రాసిక్యూటర్ లీడింగ్ క్వశ్చన్ అడిగినప్పుడు, ఇఫ్ యూ నో దిస్ ప్రొవిజన్ ఆఫ్ లా, ఈ లా ఈ సెక్షన్ 143 గురించి మీకు తెలిసి ఉంటే సహజంగా మీరు ఏం చేస్తారు, లేచి మీరు ఆబ్జెక్ట్ చేస్తారు, జడ్జి గారు చెప్తారు లేదా ప్రాసిక్యూటర్ అడుగుతారు, సార్ దయచేసి మీరు లీడింగ్ క్వశ్చన్ అడగకూడదు, దయచేసి మీరు లీడింగ్ క్వశ్చన్ అడగకండి అని చెప్తారు. ప్రాసిక్యూటర్ అడగకపోతే జడ్జి గారు చెప్తారు, సార్ ఇది ఆస్కింగ్ లీడింగ్ క్వశ్చన్స్ అంటే జడ్జి గారు అంటారు, నో యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఆస్క్ లీడింగ్ క్వశ్చన్స్ అని అంటారు. సో ఇది తెరవనప్పుడు మీరేం చేస్తారు, ఏం చేయరు. ఒక ప్రేక్షక పాత్ర పోషించి అక్కడ మనం కూర్చుంటాము. ప్రాసిక్యూటర్ గారు ఒకటెంతో ఒకటి లీడింగ్ క్వశ్చన్ అడిగి మొత్తం సాక్ష్యం రికార్డ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ మనకు చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇది బట్టిగానే పెట్టేది సెక్షన్స్ 141, 143 యాక్ట్లో. దీని వెనుక ఒక ఉద్దేశం ఉంది కాబట్టి పెట్టారు. సో
సో 141 చీఫ్ ఎగ్జామినేషన్ లీడింగ్ క్వశ్చన్ అడగకూడదు. 143 ఏం చెప్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్లో లీడింగ్ క్వశ్చన్స్ అడగవచ్చు. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఈజ్ 5 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. 165 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇది ఏం చెప్తుందంటే కోర్టుకు ఉన్న విశిష్టమైన అధికారాన్ని చెప్తుంది. కోర్టుకు ఉన్న విశిష్టమైన అధికారం సివిల్ కేసు సందర్భంగా కానీ క్రిమినల్ కేసు సందర్భంగా కానీ ఏంటిదే ఆ విశిష్టమైన అధికారం అంటే, కోర్టు జడ్జి గారు సివిల్ కేసులో అయినా క్రిమినల్ కేసులో అయినా ఏదైనా అంశం మీద సందిగ్ధత ఉన్న, చీఫ్ క్రాస్ అయిపోయినాక కూడా ఏదైనా అంశం మీద సందిగ్ధత ఉన్నా లేదా తాను ఇవ్వబోయే తీర్పు విషయంలో కొంత క్లారిటీ, కొంత స్పష్టత రాబట్టుకోవాలనే ఉద్దేశంతో అయినా కానీ విశిష్టమైన అధికారం ఏంటంటే తను తోచిన విధంగా, అంటే ఇక్కడ లీడింగ్ క్వశ్చన్ ఉంటుంది, చీఫ్లో అడగవచ్చు, ఇక్కడ లీడింగ్ క్వశ్చన్ జడ్జి గారు అడగవచ్చు. 165 కింద 145 కింద చీఫ్లో అడగద్దు, కానీ ఇక్కడ విశిష్టమైన అధికారం జడ్జి గారికి ఇచ్చారు కాబట్టి దీని కింద ఏమన్నారంటే, కోర్టు జడ్జి గారు కనుక సివిల్ కేసులో కానీ క్రిమినల్ కేసులో కానీ ఏదైనా స్పష్టత రావాలని భావించినప్పుడు కానీ లేదా తాను ఇవ్వబోయే తీర్పు విషయంలో కొంత డౌట్ ఉన్నప్పుడు, కొంత క్లారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్ కింద జడ్జి గారు సాక్షిని ఎప్పుడైనా కానీ ఏ స్టేజ్లో అయినా కానీ ఏ పద్ధతిలో అయినా కానీ లీడింగ్ క్వశ్చన్ ద్వారా కూడా ప్రశ్నలు వేసే అధికారము ఈ సెక్షన్ కింద జడ్జి గారికి ఉంటుంది. తర్వాత జడ్జి గారు అడిగిన తదుపరి తన పర్మిషన్ లేకుండా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, నాకు 137 కింద నాకు హక్కు ఉంది నేను అడగడానికి, నేను అడ్వర్స్ పార్టీని కాబట్టి నాకు హక్కు ఉంది నేను అడుగుతానని చెప్పి అడగడానికి వీలేదు. ఇక్కడ జడ్జి గారు పర్మిషన్ తీసుకొని మనం క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు. అప్పుడు జడ్జి గారు పర్మిషన్ తీసుకొని మనం క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు. మనం క్రాస్ ఎగ్జామిన్ చేయాలంటే మనం జడ్జి గారు పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా ఏం చెప్తుంది 165 ఎవిడెన్స్ యాక్ట్ అంటే, క్వశ్చన్స్ అడగడమే కాదు, ఏ పార్టీనైనా కూడా సివిల్ కేసు అయితే ప్లేంటిఫ్ అడ్వకేట్, ప్లేంటిఫ్ అయినా కానీ డిఫెండెంట్ అయినా కానీ, క్రిమినల్ కేసు అయితే ప్రాసిక్యూషన్ అయినా కానీ డిఫెన్స్ అయినా అక్యూజ్డ్ అయినా కూడా ఏదైనా డాక్యుమెంట్ కోర్టుకి ఇది అవసరమని భావించిన డాక్యుమెంట్ని పలానా తారీఖు నాడు పలానా టైంలో మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆదేశించే అధికారం కూడా ఈ సెక్షన్ కింద కోర్టు విశేషమైన అధికారం ఇచ్చారు. సందర్భంలో అయినా సివిల్ కేసు అయినా కానీ క్రిమినల్ కేసు అయినా కానీ ఒక సాక్షిని కొంత స్పష్టత విషయంలో కానివ్వండి లేదా తీర్పు చెప్పే క్రమంలో కొంత అవసరమైన సమాచారం రాబట్టుకోవడానికి కానీ అవసరమైన మేరకు సాక్షిని క్వశ్చన్స్ అడగవచ్చు. ఆ క్వశ్చన్స్ అడిగిన దాన్ని ఏదో క్రాస్ ఎగ్జామిన్ చేయడం అన్నది యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్గా మనకు ఉండదు, మనం పర్మిషన్ తీసుకొని అడగవచ్చు. ప్లస్ దీంతో ఏదైనా డాక్యుమెంట్ కూడా ఒక పార్టీని ప్లేటివ్ కానీ డిఫెండెంట్ కానీ లేదా ప్రాసిక్యూషన్ కానీ అక్యూజ్డ్ కానీ ఏదైనా డాక్యుమెంట్ కోర్టు అవసరమైన భావించిన డాక్యుమెంట్స్ని ప్రవేశపెట్టాలని ప్రొడ్యూస్ చేయమని ఆదేశించే అధికారం కూడా 165 ఎవిడెన్స్ యాక్ట్ కింద ఉంటుంది. అయితే అయ్యా సార్ మరి ఇంత విశేషమైన అధికారులు కోర్టుకి ఇస్తే మరి మనం ఏం చేయాలి సార్? మన క్లయింట్ పరిస్థితి ఏంటంటే దీనికి చట్టంలో కొంత రెస్ట్రిక్షన్స్, పరిమితులు పెట్టారు. 165 ఈ అధికారాల మీద కొన్ని పరిమితులు పెట్టారు. ఏమని పెట్టారు పరిమితులు అంటే, సెక్షన్ 121 to 131 ఎవిడెన్స్ యాక్ట్ కింద సంబంధించిన అంశాలు ఏదైతే ఉందో సాక్ష్యాలు 121 to 131 ఎవిడెన్స్ యాక్ట్లో పొందుపరిచిన చట్టబద్ధమైన సాక్ష్యాలు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రము జడ్జి గారికి 165 కింద ప్రశ్నించే అధికారం లేదు. అలాంటి ఎవిడెన్స్ కోర్టులో ప్రవేశపెట్టమని చెప్పే అది ఆదేశించే అధికారం కూడా లేదన్నారు. అంటే మరి మీకు డౌట్ రావాలి, 121 నుంచి 131 ఏముంది అంటే
జనరల్గా వాటిని ఏమంటారంటే ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్ అంటారు ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 121 to 131 కింద ఉన్న ఆ ఎవిడెన్స్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా 121 నుంచి 130 వరకు డిఫరెంట్ కమ్యూనికేషన్స్ సంబంధించిన సెక్షన్స్ ఇవి. నేను మీకు చెప్తాను ఒక 1 by 1 చెప్తాను మీకు. సో ఈ సెక్షన్స్ బోత్ ఇంక్లూజివ్ 121, 131 బోత్ ఇంక్లూజివ్. సో ఈ సెక్షన్ కింద ఉన్న సంబంధించిన సాక్ష్యాల పట్ల జడ్జి గారికి 165 కింద ఉన్న విదేశీ అధికారాలు ఉపయోగించి కూడా జడ్జి గారు అడగడానికి వీల్లేదు. అలాంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ఆ సెక్షన్ 121 to 131. నేను ఇంపార్టెంట్ సెక్షన్ 5-6 ఉన్నాయి అని చెప్తాను. ఫస్ట్ 121 ఏంటంటే ఇట్ జడ్జెస్ మేజిస్ట్రేట్ గురించి ఆ సెక్షన్. జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్స్ ఆ సెక్షన్లో ఉండేదే అంత జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్స్. జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్స్ ఏంటిది మళ్ళీ అంటే వారు విధి నిర్వహణలో జడ్జెస్ కానీ మేజిస్ట్రేట్స్ కానీ వారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు జరిగిన విషయాల గురించి అడిగే అధికారం ఇంకో జడ్జికి లేదు. ఎక్సెప్ట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తప్పించి మామూలు సందర్భాలలో తన కండక్ట్ వాళ్ళు యాక్టింగ్ యాజ్ ఎ జడ్జ్ తన కోర్టులో జడ్జిగా యాక్ట్ చేసుకుంటూ జరిగిన విషయాల మీద క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు. జడ్జెస్ని ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తప్పించి హైకోర్టు తప్పించి మామూలుగా అడగడానికి వీల్లేదు. లేదా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నువ్వు ఏమన్నా రాష్ట్రం అది ప్రొడ్యూస్ చేయి, నువ్వు ఏమి జడ్జిమెంట్ ఇచ్చిన అది ప్రొడ్యూస్ చేయి అని అడిగే అధికారం ఇంకో జడ్జి కూడా లేదు. ఎక్సెప్ట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తప్పించి. ఇది 121 చెప్తుంది. 124 ఏం చెప్తుంది? కమ్యూనికేషన్ డ్యూరింగ్ మ్యారేజ్. కమ్యూనికేషన్ డ్యూరింగ్ మ్యారేజ్ అంటే వివాహ బంధము కాలంలో బంధమున్నంత కాలంలో భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ కానివ్వండి, కరస్పాండెన్స్ కానివ్వండి, అలాంటి విషయంలో క్వశ్చన్స్ అడగడానికి వీలేదు జడ్జి గారు. వివాహ సంబంధము ఉన్నప్పుడు అంటే సంబంధము కంటిన్యూ అయి ఉన్నప్పుడు అంటే కమ్యూనికేషన్స్ డ్యూరింగ్ మ్యారేజ్. సో భార్యాభర్తల సంబంధం ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల వివాహానికి సంబంధించిన అంశాల మీద క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు. లేదా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ పెట్టారు. ఏమని పెట్టారంటే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరి కేసులు వేసుకున్నప్పుడు అప్పుడు అడగవచ్చు, భార్యను అడగవచ్చు. భర్త వైపు ఉన్న వకీలు భార్యను అడగవచ్చు, భార్య వైపు ఉన్న వకీలు భర్తను అడగవచ్చు, ప్రశ్నించవచ్చు. జడ్జి గారు కూడా అడగవచ్చు. 165 కింద పవర్ అదే కదా జడ్జి గారికి ఇచ్చింది. సో ఆ సందర్భం ఒకటి. తర్వాత ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటే డైవోర్స్ కేసు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైవోర్స్ కేసులు ఎవరు ఉంటారు? ఒకవైపు భార్య ఉంటే ఒకవైపు భర్త ఉంటాడు, ఒకవైపు భర్త ఉంటే ఒకవైపు భార్య ఉంటారు. అప్పుడు అడగవచ్చు. సో ఇది ఎక్సెప్షన్. 124 ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ డ్యూరింగ్ మ్యారేజ్ ఇంకో ఆఫీసు లేకుంటే ఆ ఆఫీసులోనే ఒక ఆఫీసర్ అంటే ఇంకో ఆఫీసర్ అంటూ అఫీషియల్ కాన్ఫరెన్స్లో ఏదైనా కమ్యూనికేషన్ చేసినప్పుడు అలాంటి కమ్యూనికేషన్ విషయంలో అడగడానికి వీల్లేదు. 165 పవర్ ఉపయోగించి జడ్జి అడగడానికి వీల్లేదు. లేదా అలాంటి కమ్యూనికేషన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పడానికి వీల్లేదు. ఇది 124 చెప్తుంది. 126 ఏం చెప్తుందంటే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఇది మనకు సంబంధించింది, న్యాయవాదులకు సంబంధించి ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఇది కూడా ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 165. 165లో ఇది ఎక్సెప్షన్ ఇచ్చారు. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి దగ్గరకు వస్తాడు, సార్ నేను మర్డర్ కేసు 4 మంది టేకప్ చేస్తారంటే టేకప్ చేస్తాం. మనం అడుగుతాం క్లయింట్ని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు అడుగుతాం, ఏమైంది అసలు వాస్తవం ఏం జరిగిందో, మర్డర్ నువ్వే చేసినావా, నువ్వు చేయలేదా, లేక నువ్వు పొరపాటున మర్డర్ చేసినావా, లేక నువ్వు ఏదైనా కాగితం మైకంలో మర్డర్ చేసినావా, లేకుంటే నువ్వు నిరపరాధివా, వేరే కూడా మర్డర్ చేస్తే నువ్వు బలైపోయినావా అని ఎన్నో అడుగుతాం మనం కమ్యూనికేషన్. సో మనకు అక్యూజ్ ఇచ్చిన కమ్యూనికేషన్, మన మధ్యన కమ్యూనికేషన్, ఇది సెక్షన్ 126 కింద
ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కింద ఇది కూడా ఎగ్జామ్టెడ్. 165లో జడ్జి గారు మనకు అడగడానికి వీలేదు. ఇంతకుముందు చెప్పారు 165 కింద విశిష్టమైన అధికారాలు తెచ్చుకుంటాయని చెప్పారు. అట్లా ఉందని చెప్పి జడ్జి గారు ఏమండి లాయర్ గారు మీ క్లయింట్ ఏం చెప్పాడండి, మర్డర్ చేశాను ఒప్పుకున్నాడా, చెప్పాడా, ఎంతమంది చెప్పాడా మీకు అడగడానికి వీలేదు. అడిగితే మనం సింపుల్గా సారీ సార్ 126 కింద మీరు అడగడానికి వీలేదు, నేను చెప్పడానికి వీలేదని మనం చెప్పొచ్చు ధైర్యంగా. సో ఇది 126. దెన్ నెక్స్ట్ 129 ఏం చెప్తుందంటే కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ విత్ లీగల్ అడ్వైజర్స్. కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ విత్ లీగల్ అడ్వైజర్స్ అంటే సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీస్ లీగల్ అడ్వైజర్స్ని అపాయింట్ చేసుకుంటారు. కోర్టులలో వ్యాపారం చేసే వాళ్ళకు ఒకరు కాకపోతే 10 మంది లీగల్ అడ్వైజర్స్ని అపాయింట్ చేసుకుంటారు. సో వాళ్ళ బిజినెస్ పరంగా లీగల్ అడ్వైజర్స్ తోటి మాట్లాడిన సందర్భాలు, మాట్లాడిన మాటలు కానీ లేదా కరెస్పాండెన్స్ విషయంలో కానీ 165 కింద విశిష్టమైన అధికారాలు ఉపయోగించి జడ్జి గారు అడగడానికి వీల్లేదు. లేదా కరెస్పాండెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని అడగడానికి వీల్లేదు. సో ఇవి ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్. 165 ఉన్న అధికారాలు ఈ 121 నుంచి 131 వరకు ఉన్న ఈ సెక్షన్లో ఉన్న కొన్ని ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్ విషయంలో 165 వర్తించదు. క్రాస్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటారని చెప్పానంటే మీకు తెలుసుకుంటేనే మీరు క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు మీరు సరైన దిశలో మీరు మీ క్లయింట్ని ఇంట్రెస్ట్ మీరు కాపాడగలుగుతారు. ఇవన్నీ ఫ్యూ లీగల్ ఆస్పెక్ట్స్ చెప్పాను. ఫస్ట్ పార్ట్ చెప్పాను. దెన్ సెకండ్ పార్ట్ ఇది ఇంపార్టెంట్. క్లాస్ ఎగ్జామినేషన్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ టిప్స్. మీకు ముందే చెప్పాను క్లాస్ ఎగ్జామినేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటిది? క్లాస్ ఎగ్జామినేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటిది? క్లాస్ ఎగ్జామినేషన్ అనేది ఎందుకు పెట్టారు? మైనారిటీలో ఎందుకు చెప్పారు? ఎందుకు పెట్టారంటే చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పిన సాక్ష్యము ఎంతవరకు నమ్మదగ్గది, ఎంతవరకు నమ్మశక్యమైనది అని తేల్చడానికి ఒక పర్పస్. రెండో పర్పస్ ఏంటిది? చెప్పిన సాక్షి చెప్పిన సాక్ష్యము ఆ సాక్షి నిజమైన సాక్ష్య లేదా దొంగ సాక్ష్య, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని తేల్చే విషయం కూడా ఇంకో పర్పస్. ఇంగ్లీష్లో చెప్పాలంటే టు టెస్ట్ ది వెరాసిటీ ఆఫ్ ది విట్నెస్, టు డిసైడ్ వెదర్ ది ఎవిడెన్స్ గివెన్ బై విట్నెస్ ఈజ్ ట్రస్ట్వర్తీ ఆర్ నాట్. సో ఇప్పుడు కోర్టులో చీఫ్ ఎగ్జామినేషన్ అవుతుంది. మీకు అందరూ చెప్పారు కదా, ఫస్ట్ చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 137లో నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. రీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే చీఫ్ ఎగ్జామినేషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయినాక కూడా కొన్ని విషయాలలో ఇంకా సందిగ్ధత, ఇంకా క్లారిటీ లేకుంటే ఆ సందిగ్ధత తొలగించడానికి మళ్ళీ మనము అడిగేదాన్నే రీ ఎగ్జామినేషన్ అంటాం. రీ ఎగ్జామినేషన్ కూడా మన హక్కుగా భావించి మనం అడగడానికి వీలేదు. మనం జడ్జి గారి పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పర్మిషన్ ఎట్లా తీసుకోవాలి? జడ్జి గారు చెప్పాలి, సార్ ఈ పాయింట్ మీద చీఫ్ అయినాక క్రాస్ అయినాక కూడా ఈ పాయింట్ మీద క్లారిటీ లేదు, కోర్టు వారు తప్పుగా భావించే ప్రమాదం ఉంది కాబట్టి సరైన న్యాయం జరగదు కాబట్టి ఈ పాయింట్ నేను క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉంది. జనరల్గా చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన వారికే రీ ఎగ్జామినేషన్ పవర్ ఉంటుంది. సో అప్పుడు కోర్టు కనుక సాటిస్ఫై అయిందనుకోండి, అవును ఈ విషయంలో రీ ఎగ్జామినేషన్ పర్మిషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనుకున్నప్పుడు కోర్టు వారు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకసారి రీ ఎగ్జామినేషన్ అయితే మాత్రం మళ్ళీ రీ క్రాస్ ఎగ్జామినేషన్ హక్కు అన్నది మళ్ళీ అడ్వర్స్ పార్టీకి ఉంటుంది. సో ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ పర్పస్ ఏంటి? ఎందుకు పెట్టారు క్రాస్ ఎగ్జామినేషన్ చట్టం అంటే ఇది లేకుంటే ఏమవుతుంది? చీఫ్ ఎగ్జామినేషన్ మీద ఆధారంగానే శిక్షలు వేయవచ్చు, చీఫ్ ఎగ్జామినేషన్ మీద ఆధారంగానే తీర్పులు ఇవ్వచ్చు. మరి అప్పుడు చెప్పిన సాక్షి యొక్క సాక్ష్యము నమ్మదగదా లేదా చట్టబద్ధమైనదా, చట్ట విరుద్ధమైనదా, లేకుంటే ఆ సాక్షి చెప్పిన సాక్ష్యాన్ని హ్యూమన్ కండక్ట్ కానీ న్యాచురల్ సహజ సిద్ధమైన అంశాల విషయంలో జోడించి చూసినప్పుడు
ఆ సాక్ష్యంని మనం నమ్మచ్చా లేదా అని కోర్టుకు క్లారిఫై చేసేదే పర్పసే క్రాస్ ఎగ్జామినేషన్. కాబట్టి ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, మామూలుగా ఏదో ఆషామాషిగా క్రాస్ ఎగ్జామినేషన్ అది ఎంటీ ఫార్మాలిటీ కాదు. క్రాస్ ఎగ్జామినేషన్ నాట్ ఎంటీ ఫార్మాలిటీ, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ది లీగల్ ప్రాసెస్. లీగల్ ప్రాసెస్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ఒక అంశం క్రాస్ ఎగ్జామినేషన్ అనేది. సో ఇంత ప్రాముఖ్యత అంశం నేర్చుకోవడం అనేది పెద్ద కష్టం కూడా కాదు. నేను ముందు చెప్తున్నాను, చాలా కష్టం. ఈజీ మెథడ్ ఇవి చెప్పిన మీరు మంచిగా అర్థం చేసుకుంటే దాని రేపొద్దున దాన్ని ప్రాక్టీస్లో పెడితే మీకు ఒక 6 నెలల కూడా మీరు దగ్గర వెరీ గుడ్ అడ్వకేట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. సో వాట్ ఆర్ ది మెథడ్స్? మామూలుగా ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను నేను. చాలా మెథడ్స్ ఉన్నాయి, ఇట్ కెన్ టేక్ అవర్స్ టుగెదర్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే టు ఎలిసిట్ ఏ ఆన్సర్. ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. టు ఎలిసిట్ ఏ ఆన్సర్ విచ్ ది విట్నెస్ omitted to speak, which may be favorable to the person cross-examining the witness. అంటే క్రాస్ ఎగ్జామిన్ చేసే అడ్వకేట్కి ఏదైనా ఒక విషయం సాక్షి చెబితే అడ్వాంటేజో, అట్లాంటి విషయాన్ని సాక్షి చెప్పనప్పుడు అలాంటి విషయాన్ని సాక్షి నోటి ద్వారా రాబట్టడం అనేది ఒక ఫస్ట్ అండ్ బెస్ట్ మెథడ్. టు ఎలిసిట్ ఏ ఆన్సర్ విచ్ ది విట్నెస్ డిడ్ నాట్ స్పీక్, విచ్ మే బి ఫేవరబుల్ టు ది పర్సన్ క్రాస్ ఎగ్జామినింగ్ ది విట్నెస్. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి ఇప్పుడు దీనికి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజ్ కాకండి, ఈజీగా అర్థమవుతుంది. మొట్టమొదటి మెథడ్ ఏంటంటే ఒక సాక్షి తన చీఫ్ ఎగ్జామినేషన్లో ఏదైనా విషయము క్రాస్ ఎగ్జామిన్ చేసే పార్టీకి అనుకూలమైన విషయాలు చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పడో అట్లాంటి విషయాలని నోటి ద్వారా, ఆ విట్నెస్ నోటి ద్వారా రాబట్టే ప్రక్రియనే మొట్టమొదటి మెథడ్. అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను ఏమంటాడంటే, నేను నైట్లో ఇంటికి వస్తున్నాను, మా ఇంటి దగ్గరలో నేను 2 గొడవపడుతూ చూశాను, అందులో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపడం నేను చూశాను, రాత్రి 9 గంటలకు నేను ఇంటికి వస్తుంటే చూశాను అని వాడు ప్రత్యక్ష సాక్షిగా కోర్టులో ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెడతారు. ఇప్పుడు ఇతను ఏం చెప్పాడు సాక్షి? నేను 9 గంటల ప్రాంతంలో నేను ఇంటికి వస్తున్నాను, మా ఇంటికి సమీపంలో ఏ బి గొడవపడడం చూశాను, నా ముందే ఏ కత్తి తీసి బిని పొడిచి చంపాడు, అది నేను చూశాను అని చెప్పాడు. ఇప్పుడు ఇది నమ్మకం శిక్ష వేయడమే కదా, ఇక ఇది నమ్మకుండా చేయాలి. మరి క్రాస్ ఎగ్జామినేషన్ అంటే అదే కదా, పర్పసే అదే కదా. చెప్పిన సాక్ష్యాన్ని నమ్మకుండా చేయడం, కోర్టు మైండ్లో ఒక అనుమానాన్ని మనం క్రియేట్ చేయడమే పర్పస్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మెథడ్ ఏంటిది? ఏదైనా ఒక సాక్షి చీఫ్ ఎగ్జామినేషన్లో క్రాస్ ఎగ్జామిన్ చేసే వ్యక్తికి లేదా క్లయింట్కి అనుకూలంగా ఉన్న అంశాలు చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పడో అట్లాంటి అనుకూలమైన అంశాలని ఆ సాక్షి నోటి ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా రాబట్టడం అనేది మొట్టమొదటి మెథడ్. తద్వారా ఆ సాక్షి చెప్పిన దాన్ని నమ్మకుండా చేయడం, కోర్టులో నమ్మకుండా చేయడం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం ఏమడగాలి? నైట్ అన్నాడు. నైట్ అన్నప్పుడు మన క్లయింట్స్ మనం కూర్చొని అడగాలి, బాబు నైట్ కదా, 9 గంటల ప్రాంతంలో కదా, మరి అక్కడ ఎలక్ట్రిసిటీ కరెంట్ స్తంభాలు ఉన్నాయా, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా, అది స్ట్రీటా, ఆ మడల దగ్గర ప్రదేశం స్ట్రీటా, లేకుంటే రిమోట్ ప్లేసా, జంగలా, ఎక్కడ అక్కడ కరెంట్ స్తంభాలు ఉన్నాయా? కరెంట్ స్తంభాలు ఉంటే లైట్ ఉండాలన్న గ్యారెంటీ లేదు, లైట్ ఉండాలి వెళ్ళాలన్న గ్యారెంటీ కూడా లేదు. సో ఇవన్నీ మన అడ్వకేట్స్ మనం అడగాలి, మన క్లయింట్ని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు చెప్పాడు అనుకోండి, సార్ అది విలేజ్ దాటినాక ఒక 1 కిలోమీటర్ తర్వాత రిమోట్ ఏరియా సార్, అక్కడ కొత్తగా 2-3 ఇల్లు పడ్డాయి, ఆ ఇంట్లో నివసించే వారు అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏమంటాం, అక్కడ
ఎలక్ట్రిసిటీ వైర్ కనెక్షన్స్ అక్కడ స్తంభాలు ఉన్నాయంటే లేవు సార్ అక్కడ. ప్లస్ ఆ రోజు ఏంటి అనేది కూడా మనం కనుక్కోవాలి, చూసుకోవాలి, క్యాలెండర్ చూసుకోవాలి. అమావాస్యనా పౌర్ణమి, పౌర్ణమి అంటే లైట్ లేకుండా చూడవచ్చు, అవకాశాలు ఉంటాయి. అమావాస్య అయితే లైట్ ఉన్నా కూడా చూడడం కష్టం ఒక్కొక్కసారి. సో ఇవన్నీ మనం అడిగారు. సో ఇప్పుడు మనం ఏం రాబట్టాలి, విట్నెస్ దగ్గర క్రాస్ ఎగ్జామినేషన్ మొట్టమొదటి పెట్టడం ద్వారా ఇది రాబట్టాలి. ఏమి బాబు ఆ ప్రదేశం ఏదైతుందో అది సిటీ దాటినాక కిలోమీటర్ దాటినాక అక్కడ ప్రదేశం కదా అంటే అవునుంటాడు, మధ్యలో ఇంక్లూడ్ అవ్వు కదా అంటే అవునుంటాడు, అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ వైర్లు ఉంటుంది కదా అంటే అవునంటాడు, అది చీకటి కదా అంటే చీకటి అవునంటాడు. సో ఇవి మనం రాబట్టాలి. ఎందుకంటే చీఫ్లో చెప్పడం వాడు ఇవన్నీ. వాడు సింపుల్గా ఏం చెప్తాడు, 9:30కి నేను మా ఇంటికి పోతుంటే నా దారిలో ఏ కొట్లాడుకుంటున్నారు, ఏ కార్య తీసుండు, వీని కొట్టిండు, చంపేసిండు అని చెప్తాడు. సో వీ హ్యావ్ టు ఎలిసిట్ దీస్ ఆన్సర్స్ ఫ్రమ్ ది విట్నెస్. సో దట్ ఈస్ ది ఫస్ట్ మెథడ్ ఆఫ్ eliciting an answer, eliciting certain points which the witness did not speak in the chief examination, which may be favorable to the person cross-examining. అంటే మన క్రాస్-ఎగ్జామిన్ చేసే పర్సన్కి అది లాభకరం, అది ఉపయోగకరం. కాబట్టి అలాంటి అంశాలు చీఫ్ ఎగ్జామినేషన్లో సాక్షి చెప్పినప్పుడు ఆ అంశాలను మనం క్రాస్-ఎగ్జామినేషన్లో మనం రాబట్టాలి. తద్వారా మనం ఏం చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ పాయింట్స్ అని మనం క్రాస్ ఎగ్జామినేషన్ రికార్డ్ మీద తెచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జడ్జి మైండ్లో డౌట్ క్రియేట్ అవుతుంది. అక్కడ రాత్రి పూట 9 గంటలకు లైట్లు లేని ప్రదేశంలో ఈ చీకట్లో ఇతను ఎలా చూడగలుగుతాడు, పొడిచింది ఏ అని, పొడవబడ్డది బి అని. సో జడ్జినే అల్టిమేట్లీ జడ్జి ఏమని డిసైడ్ చేయొచ్చు, వీడు తప్పు సాక్షి, వీడి సాక్ష్యం నమ్మదగ్గదని డిసైడ్ చేయొచ్చు, లేదా వీడు చూసినా కూడా మిస్టేకెన్ ఐడెంటిటీ అని కూడా జడ్జి భావించవచ్చు. ఎవరినో చూసి ఎవరో అనుకున్నాడు, ఎక్స్ చూసి ఏ అనుకున్నాడు, వైని చూసి బి అనుకున్నాడు, అలా అనుకునే ఆస్కారం ఉంది, అలా అనుకునే అవకాశం ఉంది అని జడ్జి భావించినప్పుడు అప్పుడు ఏమవుతుంది, జడ్జి గారు ఈ సాక్ష్యాన్ని బలంగా నమ్మడు. తద్వారా ఏమవుతుంది, మన క్లయింట్కి లాభం జరుగుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇదే మళ్ళీ ఒక మర్డర్ కేసుని తీసుకుంటాం. మర్డర్ కేసులో హత్య గావించబడ్డ వ్యక్తి యొక్క బిడ్డ సాక్ష్యం ఏం చెప్తుందంటే, మా నాన్నగారు 2 గంటలకు ఇంటికి వచ్చారు, పని మీద బయటకు వెళ్ళి మా నాన్నగారు 2 గంటలకు ఇంటికి వచ్చారు, 3 గంటలకు ఇంట్లోంచి బయటకు వెళ్ళారు, పావు గంటలనే నాకు మా నాన్నగారిని వీధిలో ఫలానా వాళ్ళు చంపారని చెప్పేసి నాకు వార్త వచ్చింది, నేను పోయి చూశాను, మా నాన్నగారు రక్త మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. ఇది సాక్ష్యం. ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా జడ్జి గారు తీసుకుంటే ఫలానా వారు చంపారని చెప్పారు, లేకుంటే ఆ ఫలానా వారు అక్కడ నుంచి ఉడుకుతున్నారు నేను చూశాను అని కూడా చెప్పింది అనుకోండి. అక్యూజ్ వాస్ ఫౌండ్ రన్నింగ్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ వెన్ ఐ వెంట్ టు ది సీన్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పింది అనుకోండి. శిక్ష ఖాయమే కదా. ఇక్కడ మరి కొన్ని విషయాలు సాక్షి చెప్పలేదు, అవి సాక్షి చెప్తే మనకు అనుకూలం. ఎప్పుడు అవుతాయంటే దీనికి మళ్ళీ మనం మెడికల్ జూరిస్ప్రుడెన్స్ కూడా మనకు అవగాహన ఉండాలి. నేను మళ్ళీ మీకు ముందు చెప్తాను ఎందుకు ఉండాలి చట్టాలు అనేది అవగాహన. సో మన క్లయింట్ని అడుగుతాం, లేదా పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళని పిలిపించి అడుగుతాం. వాళ్ళు చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సార్ 2 o'clock వచ్చిన మాట వాసన ఇంటికి, 2 o'clock వచ్చి 1 hour ఇంట్లో ఉన్నాడు సార్, 1 hourలో అన్నం తిన్నాడు, లంచ్ చేశాడు, లంచ్ చేసి ఇమీడియట్గా 1 hour తర్వాత బయటికి వెళ్ళాడు అని చెప్పారు. మీరు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్ చూసినప్పుడు, ఒకవేళ మర్డర్ కేసు చూసినప్పుడు మనం అన్నీ చూడాలి. మనం ఏం చూడకుండా లేచి నడితే ప్రమాదం, అన్నీ చూడాలి కదా. మనం చూసినాం అనుకోండి, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్ చూస్తే అందులో మీకు ఒక కాలం ఉంటుంది, స్టమక్ అనే కాలం ఉంటుంది. స్టమక్ అనే కాలం ఉంటుంది. స్టమక్ అనే కాలంలో డాక్టర్ రాస్తాడు, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ డాక్టర్ ఏం రాస్తాడు, సపోజ్ ఈ కేసులో స్టమక్ అనే కాలంలో ఎంటీ అని ఉన్నది అనుకోండి, ఎంటీ అని ఉంటే ఏముంటుంది, లేదా పార్ట్లీ డైజెస్టెడ్ ఫుడ్ అని ఉన్నదనుకోండి, లేకుంటే
అన్డైజెస్టెడ్ ఫుడ్ అని ఉన్నది అనుకోండి, 3 ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ అని అన్నప్పుడు మనకు మెడికల్ జూరిస్ప్రుడెన్స్ మీద మనకు అవగాహన ఉన్నప్పుడు, అకార్డింగ్ టు మెడికల్ జూరిస్ప్రుడెన్స్ ఒక ఏబుల్ బాడీడ్ పర్సన్ కనుక భోజనం చేస్తే, అంటే అన్ని మంచిగా ఉన్న అన్ని అవయవాలు మంచిగా పనిచేసే వ్యక్తి ఏబుల్ బాడీడ్ పర్సన్ కనుక భోజనం చేస్తే పూర్తిగా అరగడానికి 4 గంటల టైం పడుతుంది. పూర్తిగా అరగడానికి 4 గంటల టైం పడుతుంది. సగం అరగడానికి, సెమీ డైజెస్టెడ్ ఫుడ్ అరగడానికి 2 hours to 3 hours అవుతుంది. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే తిన్న తదుపరి ఒక 1/2 hour 1 hour చనిపోతే అప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ఎంటీ ఉందనుకోండి, అంటే డైజెస్ట్ అయిపోయింది మొత్తం. డైజెస్ట్ అయిపోయినప్పుడు దాని అర్థం ఏంటిది, అతను బయటికి వెళ్ళే ముందు అన్నం తిని లంచ్ చేసి పోయాడు. అంటే లంచ్ చేసినాక 4 గంటల తదుపరి మర్డర్ జరిగింది. సో వీ హ్యావ్ టు క్యాల్కులేట్ అట్లీస్ట్ the murder has taken place after 4 hours of taking food. So when he has left the house at 3 p.m, the murder must have taken place at 6:30 or 7 p.m. కానీ ప్రాసిక్యూషన్ కేసు ఏంటిది, 3:30కే మర్డర్ జరిగిందంట. సో 3:30కు మర్డర్ జరిగినప్పుడు ఎంటీ ఉండదు స్టమక్. ఏముంటుంది, అన్డైజెస్టెడ్ ఫుడ్ అని ఉంటుంది స్టమక్. అంటే పోస్ట్ మార్టం. అప్పుడు మనకి ఏం అనుమానం రావాలి, మనం ఏం చేయించుకోవాలి విట్నెస్ నుంచి? అది అమ్మ మీ నాన్న 2 o'clock వచ్చాడు, 3 o'clock వెళ్ళాడు కదా, మరి ఇంట్లో ఉన్నప్పుడు బయటికి పోయే ముందు లంచ్ చేశాడు, అమ్మ లంచ్ సర్వ్ చేశారు అని అంటే అవునంటుంది. సో ఇది చీఫ్లో చెప్పదా, సాక్షి చెప్పదు చీఫ్లో. అది మనకు ఫేవరబుల్. మనం కనుక ఆ సాక్షి నోటి ద్వారా బయలుదేరే ముందు మా నాన్న ఇంట్లో లంచ్ చేశాడు, రౌండ్ 245 or 250 ఈ హ్యాడ్ లంచ్ ఇన్ అవర్ హౌస్ అంటే మనకు అది చాలా బెనిఫిషియల్. అప్పుడు మనం దీని ఆధారంగా జడ్జి గారిని మనం కన్విన్స్ చేయొచ్చు, సార్ మెడికల్ జూరిస్ప్రుడెన్స్ ప్రకారంగా పూర్తిగా అరగాలంటే కనీసం 4 గంటలు పడుతుంది. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్లో రెలవెంట్ కాలం స్టమక్ మీరు గమనిస్తే అందులో ఎంటీ అని ఉంది. కాబట్టి మర్డర్ అనేది కంపల్సరీగా 3 గంటలకు బయటకు వెళ్ళాలని చెప్పి ప్రాసిక్యూషన్ కేసు కాబట్టి తప్పనిసరిగా 6:30-7 గంటల మధ్యనే మర్డర్ జరిగింది. కానీ 3:30 గంటలే ప్రాసిక్యూషన్ చెప్తున్నారు, అది అబద్ధం అని మనం నిరూపించవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 3:30 గంటలకు కూడా సాక్షులు అందరూ పోతారు. 3:30 గంటలకు మర్డర్ జరిగిందనేది పోతుంది. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కూడా డౌట్ అవుతుంది. విట్నెసెస్ ఆ 3:30కు ఉన్న ప్రజెన్స్ ఉన్న విట్నెస్ కూడా మా ప్రజెన్స్ డౌట్ఫుల్ అవుతుంది. సో సాక్షి చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పని దాన్ని మనము మనకు అనుకూలంగా ఏదైనా అంశాలు ఉంటే అది మనం క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా మనం రాబట్టుకోవడం అన్నది ఒక మొట్టమొదటి మెథడ్. ఇంపార్టెంట్ మెథడ్ ఈస్ ఫ్యాక్ట్స్ విచ్ వర్ నాట్ స్పోకెన్ బై ఎ విట్నెస్ ఇన్ ది చీఫ్ ఎగ్జామినేషన్ విచ్ మే బి ఫేవరబుల్ టు us in the cross examination. We have to elicit those answers from the mouth of the witness. So witness ద్వారా మనం అవి చెప్పించుకోవాలన్నమాట. కొంతమంది కావాలని చెప్పరు, మనకు అనుకూలం ఉంటుంది కాబట్టి చెప్పరు, కావాలని చెప్పరు. కొంతమంది అనుకోకుండా చెప్పరు, తెలియక చెప్పరు. ఏది ఏమైనా కూడా మనకు ఫేవరబుల్ ఉన్న అంశాలు ఏతుందో మనం క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా రాబట్టుకోవాలి. ఇంకోటి ఏదంటే సెకండ్ మెథడ్ ఏంటంటే టు డిమాలిష్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎవిడెన్స్ గివెన్ ఇన్ ది చీఫ్ ఎగ్జామినేషన్. అంటే చీఫ్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ధ్వంసం చేయడం. చీఫ్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ధ్వంసం చేయడం అన్నమాట. ధ్వంసం అంటే నమ్మకుండా చేయడం అన్నట్టు. ధ్వంసం అంటే వేరే విధంగా లిటరల్ మీనింగ్ కాదు. సో నమ్మకుండా చేయడం, దాన్ని డిమాలిష్ చేయడం అన్నట్టు. చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పిన దాన్ని డిమాలిష్ చేయడం అంటే చీఫ్ ఎగ్జామినేషన్లో ఒక సాక్షి చెప్తారన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసులో చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు, మధ్యాహ్నం నేను మా నాన్న పొలంలో ఉన్నాం, 6 గంటల ప్రాంతంలో 5 గంటల ప్రాంతంలో 4 అక్యూరులు కత్తులు గొడ్డలు తీసుకొని మా మీదకి పొలంలో ప్రవేశించి మా మీద దాడి చేసి పలానా అక్యూరు గొడ్డలతో నరికాడు, పలానా అక్యూరు కత్తులతో పొడిచాడు, పలానా అక్యూరు ఇంకా వేరే కర్రతో కొట్టాడు, నేను చంపి పారిపోయారు మా నాన్నని చెప్పేసి అతనికి సాక్ష్యం చెప్తారు. అప్పుడు మనం చూడాలి, ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చిండో చూడాలి.
కొన్ని కేసులు అట్లా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తెల్లారి సాయంత్రమో మధ్యాహ్నమో లేకుంటే పొద్దున్నో లేకుంటే రాత్రి వరకు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు రెండో పెద్దలు ఏం చెప్పాను, టు డిస్ట్రాయ్ ఆర్ టు డిమాలిష్ ది ఎవిడెన్స్ గివెన్ ఇన్ ది చీఫ్ ఎగ్జామినేషన్. అంటే చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన సాక్ష్యాన్ని మనం నమ్మకుండా చేయడం అన్నమాట. సో ఇక్కడ చనిపోయిన వ్యక్తి సాక్షి ఎవరు? చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకే, చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకే. కాబట్టి మనము అలాంటి సందర్భాల్లో తన సాక్ష్యాన్ని నమ్మకుండా చేయాలంటే ఇక్కడ చెప్పని విషయం తీసుకురావడం అనేది కాదు. ఇది రెండో మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే అతను కోర్టులో చెప్పిన సాక్ష్యాన్ని నమ్మకుండా చేయడం. ఏ విధంగా చేయొచ్చు మనం? మీకు 114 ఎవిడెన్స్ యాక్ట్ ఒక సెక్షన్ ఉంటుంది, 114 మెయిన్ ప్రెజ్యూమ్ సెక్షన్, మెయిన్ ప్రెజ్యూమ్ అని 114 ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది. అందులో 8-9 సందర్భాలు ఇస్తారు, 8-9 సందర్భాలు ఇస్తారు. ఆ సందర్భాలలో కోర్టు మే ప్రెజ్యూమ్ దట్ సర్టెన్ థింగ్స్ ఎగ్జిస్ట్ బేస్డ్ ఆన్ హ్యూమన్ కండక్ట్. బేస్డ్ ఆన్ హ్యూమన్ కండక్ట్ అంటే ఒక సహజ సిద్ధమైన, ఒక మనిషి యొక్క సహజ సిద్ధమైన కండక్ట్ అంటే ప్రవర్తన ఆధారంగా 8-9 సందర్భాలలో కొన్ని విషయాలు ఉన్నట్టుగా కోర్టు భావించే అధికారం ఉంది 114 కింద. ఇప్పుడు ఇక్కడ హ్యూమన్ కండక్ట్ ఏం చెప్తుంది? ఇక్కడ సాక్షి ఎవరు? చనిపోయిన వ్యక్తి యొక్క సొంత కొడుకే. అప్పుడు మనం అడగాలి, ఏమని అడగాలి? ఏ విధంగా మనం నమ్మకుండా చేయాలంటే, బాబు నువ్వు మర్డర్ జరిగినాక తెల్లారి కంప్లైంట్ ఇచ్చే వరకు నువ్వు ఊళ్ళోనే ఉన్నావా అని అడగాలి. అతను ఏమంటాడు? నేను ఉన్నానంటాడు, ఊళ్ళోనే ఉన్నాడు. తర్వాత మరి మీ నాన్నగారిని మెడికల్ ట్రీట్మెంట్కి తీసుకుపోయే ప్రయత్నం చేయలేదంటాడు. మరి పోనీ మీ నాన్నగారిని చంపే ప్రయత్నంలో వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు అడ్డం పోయి ఆపే ప్రయత్నం చేసావు అని చేయలేదండి. పోనీ మరి మీ నాన్నగారిని మీద అటాక్ చేసినప్పుడు నువ్వు అరిచి పక్క పొలాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు అక్కడికి వచ్చేటట్టు మీరు అరవడం లాంటి అలాంటి చేయలేదు కదంటే చేయలేదండి. తెల్లారి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా మీరు మీ నాన్నగారు మీరు అటాక్ చేసిన ఎవరు చేశారన్నది మీరు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా మీరు ఎవరికి మీ ఊళ్ళో పెద్దలని చెప్పలేదు కదా అని చెప్పలేదు. సో ఇవన్నీ ఒక మెథడ్ అన్నమాట. మనం ఆ సాక్ష్యాన్ని డిమాలిష్ చేయడం. ఇక్కడ మనం సాక్షి చెప్పని మనం ఏమో రాబడతలేదు. ఫస్ట్ మెథడ్లో అయితే మనం సాక్షి మనం ఫేవరబుల్ ఉన్న విషయం చెప్పినప్పుడు దాన్ని రాబట్టడం ద్వారా మనం అడ్వాంటేజ్ తీసుకొని సాక్ష్యాన్ని నమ్మకుండా చేయడం అనేది మొట్టమొదటి మెథడ్. రెండో మెథడ్ ఏముంటుంది? చెప్పిన సాక్ష్యాన్ని నమ్మకుండా చేయడం. అంటే హ్యూమన్ కండక్ట్. ఇప్పుడు ఒక కొడుకు తండ్రి తన కళ్ళ ముందు తండ్రిని ఎవరైనా అటాక్ చేసినప్పుడు న్యాచురల్ హ్యూమన్ కండక్ట్ ఏముంటుంది? న్యాచురల్గా అడ్డం పోతాడు, కాపాడే ప్రయత్నం చేస్తాడు. లేదా అతనికి శక్తి లేకుంటే భయపడితే అరిచి పక్క పొలాల వాళ్ళని అక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తాడు. లేదా ఇమీడియట్గా అటాక్ అయిపోయినాక తండ్రిని కాపాడే ఉద్దేశంతో, తండ్రి ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో ట్రీట్మెంట్ తీసుకెళ్తాడు. లేదా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఇవన్నీ ఏమి చేయడు ఇక్కడ. సో ఇవన్నీ ఏమీ చేయలేదని మనం రాబట్టడమే ఇది సెకండ్ మెథడ్. టు డిమాలిష్ అండ్ డిస్ట్రాయ్ ది ఎవిడెన్స్ ఆఫ్ గివెన్ ఇన్ ది చీఫ్ ఎగ్జామినేషన్. దెన్ నెక్స్ట్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టు కాంట్రాడిక్ట్ ది విట్నెస్. టు కాంట్రాడిక్ట్ ది విట్నెస్ by his previous statement reduced into writing. By contradicting the witness with the previous statement reduced into writing. అంటే మీకు అందరికీ తెలుసు, క్రిమినల్ కేసులలో సాక్షి విట్నెస్ బాక్స్లో వచ్చే ముందు ఏ ఆధారంగా చీఫ్ ఎగ్జామినేషన్ చేస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్? అంటే 161 సెక్షన్ కింద రికార్డ్ చేయబడ్డ స్టేట్మెంట్ ఆధారంగా రికార్డ్ చేస్తారు. దాని ఆధారంగానే చీఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇదంతా ఏమంటారంటే పార్ట్ 2 కేస్ డైరీ అంటారు. ఇది మనకు అక్యూజ్కి మనకి ఇచ్చేది చార్జ్షీట్తో పాటుగా మనకి ఇచ్చే రికార్డుల్లో దాన్ని పార్ట్ 2 కేస్ డైరీ అంటారు. మరి పార్ట్ 1 కేస్ డైరీ ఉండాలి కదా. పార్ట్ 1 కేస్ డైరీ ఏంటిదంటే
పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ప్రతిరోజు ఏ టైంకి క్లోజ్ చేసినాడు, ఈ మధ్యకాలంలో అతను చేసిన ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి పోయాడు, శ్రీరామపురం పోయాడా, అతిరామ కండక్ట్ చేశాడా, లేకుంటే పోలీస్ స్టేషన్ విట్నెస్ పిలిపించాడా, ఎవరెవరు సాక్ష్యం రికార్డ్ చేశాడు. సో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా పార్ట్ 1 CD ఉంటుంది. సో పార్ట్ 1 CD మనకు సప్లై చేయరు, మనకు సప్లై చేసేది ఓన్లీ పార్ట్ 2 CDనే. పార్ట్ 1 CD కోర్టు అడిగే అధికారం ఉంది. ప్రొడ్యూస్ చేయడం కోర్టుకు అనుమానం వచ్చినప్పుడు, కోర్టుకు అవసరం భావించినప్పుడు పార్ట్ 1 CDని కూడా ప్రొడ్యూస్ చేయమని అడిగే అధికారం కోర్టుకు ఉంటుంది. కానీ మనకు ఉండదు, అభ్యర్థులకు ఉండదు. కానీ ఒక సందర్భంలో పార్ట్ 1 CD చూసుకుంటూ కనుక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సాక్ష్యం చెప్పినప్పుడు మాత్రము మనం పార్ట్ 1 CD చూసే అధికారం మనకు ఉంటుంది. దాని ఆధారంగా ప్రాసెస్ చేసే అధికారం కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే కోర్టులో కనుక పార్ట్ 1 CD రెఫర్ చేసుకుంటూ సాక్ష్యం చెప్పినప్పుడు మాత్రం మనకు ఉంటుంది, లేదా మనకు ఉండదు. సో 161 ఆధారంగానే చేస్తారు. 161 ఏంటిది? ఇట్ ఈస్ స్టేట్మెంట్, ప్రీవియస్ స్టేట్మెంట్ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్. అంటే ఆ సాక్షి యొక్క రాతపూర్వకంగా ఉన్న సాక్ష్యం 161 CRP స్టేట్మెంట్ అంటే ప్రీవియస్ స్టేట్మెంట్ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్. దీని ఆధారంగా మనము సెక్షన్ 145 ఎవిడెన్స్ యాక్ట్ రాసుకోండి. సెక్షన్ 145 ఎవిడెన్స్ యాక్ట్ BSA భారతదేశం